ఇస్తున్నాం, ఇంత ప్యాకేజ్ ఇస్తున్నాం అని. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ అంతా మనకి టేక్ హోమ్ ఎంత వస్తుంది. టేక్ హోమ్ అంటే మన అకౌంట్లో యాక్చువల్గా క్రెడిట్ అయ్యేది, ఎవ్రీ మంత్ శాలరీ క్రెడిట్ అవుతాయి కదా, అప్పుడు ఎంత పడుతుంది దాన్ని మన గ్రాస్ అమౌంట్ అయినా అనొచ్చు, లేకపోతే టేక్ హోమ్ అంటారు అనమాట మామూలుగా. నేను ఇప్పుడు ఒక 5 ప్లే స్లిప్స్ చూపిస్తాను అనమాట. 2 lakhsది, 3 lakhsది, 6 lakhs, 9 lakhs, 12 lakhs. ఇవన్నీ రియల్ టైం పే స్లిప్లు అనమాట. నేను మా ఫ్రెండ్స్ కొందరేమో యూట్యూబ్లో నాకు ఇచ్చారు, వాళ్ళని అడిగి నేను తీసుకున్నా, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నా అనమాట. అంటే వాళ్ళ పేర్లు ఏం రివీల్ చేయను, జస్ట్ పే స్లిప్ బ్రేకప్ ఒక్కటి చూపిస్తా. వాళ్ళకి యాక్చువల్గా మనకి ఎక్స్పెక్టెడ్కి యాక్చువల్కి ఎంత తేడా ఉంటుందో చూద్దాం. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కంపెనీకి చేంజ్ అవుతుంటుంది అనమాట. ఒక పెద్ద కంపెనీకి ఒక లెక్క ఉంటుంది, చిన్న కంపెనీకి ఒక లెక్క ఉంటుంది. అది కంపెనీ పాలసీ ప్రకారం ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్యాకేజ్, ఒక్కొక్క డిడక్షన్ ఉంటుంది అనమాట. అది అందరికీ ఒకటే ఉండాలని ఏం లేదు. ఎంఎన్సీ కంపెనీకి ఒక లెక్క ఉంటుంది, చిన్న కంపెనీలో ఒక లెక్క ఉంటుంది, మీడియం కంపెనీకి ఒక లెక్క ఉంటుంది. అండ్ చిన్న కంపెనీలోనే మళ్ళీ ఒక్కొక్కరికి ఒక లెక్క ఉంటుంది అనమాట. కొందరు సిటీస్ ఎక్కువ ఉంచి టేక్ హోమ్ ఎక్కువ ఉంటుంది, కొందరు తక్కువ ఉంటాయి అని. ఏంటంటే ట్యాక్స్ లేకుండా అనమాట నేను చూపించేది. ఇందులో మళ్ళీ ట్యాక్స్ డిడక్షన్స్ కూడా ఉంటాయి. అంటే మనకి ట్యాక్స్ డిడక్షన్స్ ఏంటంటే కొన్ని కంపెనీలు 12 months డిడక్ట్ చేస్తాయి. లైక్ ఎవ్రీ ఇయర్లో 12 months డిడక్ట్ చేస్తే, కొన్ని కంపెనీస్ లాస్ట్ 3 months అంటే జనవరి నుంచి మార్చిలోకి డిడక్ట్ చేస్తాయి అనమాట. అప్పుడు ఇంకా ఎక్కువ కటింగ్స్ అవుతాయి. ఎప్పుడు 5 lakhs కన్నా ఎబో ఉంటే, 10 lakhs కన్నా ఎబో ఉంటే అనుకోవచ్చు. 5 lakhs బిలో ఉంటే అసలు ట్యాక్స్ కట్ అవ్వదు. 5 to 10 lakhs ఉంటే కొంచెం కట్ అయ్యిద్ది. ఇంకా 10 lakhs ఉంటే ఇంకా గవర్నమెంట్ కోసం 2 సంవత్సరాలు బతుకుతున్నాం అనుకోవడమే. దాంట్లో మనకి 4 నెలలు. ఇంకా 12 lakhs పైన ఉన్నట్టు ఇంకా దోషుడు. ఇంకా 4 నెలలు వాడు 8 నెలలు వాళ్ళ పిల్లగాల కోసం, ఒక 4 నెలలు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నట్టు ఉంటుంది అనమాట ట్యాక్స్. ఎందుకంటే 30% అంటే 1,30,000 ట్యాక్స్ కట్ అవుతాయి అనమాట. మనం ప్రూఫ్లు చూపించుకుంటే మనకు వస్తే, ప్రూఫ్లు చూపించుకోకపోతే మొత్తం గవర్నమెంట్కే పోతాయి అనమాట. ఇది ఇంకా చాలా పెద్ద టాపిక్. మీకు ఇంకా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాని గురించి చేస్తా. ఇప్పుడు నేను పే స్లిప్లు చూపిస్తాను అనమాట. ఒక్కొక్క పే స్లిప్లో ఎంత మనకి యాక్చువల్ అమౌంట్ ఉంది, ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఉంది అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా అనమాట. ఇది రిఫరెన్స్ లెక్క తీసుకోండి. అండ్ యాక్చువల్గా మీరు వేరే తీసుకున్నా కానీ మోస్ట్లీ ఇంతే ఉంటే, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది అనమాట. ఇవన్నీ ఏంది ఒకే కంపెనీ నుంచి కాదనమాట. ఒకటి చిన్న కంపెనీలు ఉన్నాయి, ఎంఎన్సీలు ఉన్నాయి, మిడ్ రేంజ్ కంపెనీలు ఉన్నాయి. అన్ని సెక్టార్లు అన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. చూపిస్తున్నా. ఇది ఫస్ట్ వచ్చేసి, ఇక్కడ వచ్చేసి అతనికి 5.2 lakhs అనమాట. 2.52 lakhs అనమాట ప్యాకేజ్. 2.52 lakhs. ఇక్కడ యాక్చువల్గా అయితే రావాల్సింది 21,000, కానీ అతనికి వచ్చేది ఎంతంటే 17,000 అనమాట. అందులో ఇక్కడ కొన్ని ట్యాక్స్లు కట్ అవుతాయి అనమాట. ట్యాక్స్లు అన్నా కొన్ని ఇక్కడ చూపించారు కదా, ఇక్కడ మనకి ప్రావిడెంట్ ట్యాక్స్ ఏం లేదు, కానీ ఇక్కడ మనకి కటింగ్స్ చూస్తే మనకి ఉందన్నమాట. లైక్ 17,000 వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని కటింగ్స్ ఉంటాయి అనమాట. ఇందులో కట్ అయిందంటే ప్రావిడెంట్ ఫండ్ ఒకటి కట్ అయింది. ప్రావిడెంట్ ఫండ్ కట్ అయినా అవి మనకు వస్తాయి అనమాట కొన్ని ఇయర్స్ తర్వాత. కొన్ని ఏమో ప్రావిడెంట్ ఫండ్ లోనే మళ్ళీ 2 ఉంటాయి. ఒకటేమో సేవింగ్స్, ఇంకోటేమో పెన్షన్ అనమాట. పెన్షన్ మనం తీయలేము, 60 years తర్వాత తీయగలుగుతాం. అండ్ మన సేవింగ్స్ లో కొంచెం సేవింగ్స్ లో ఎక్కువ యాడ్ అయితే, కొంచెం ఏమో అందులో యాడ్ అవుతాయి అనమాట. వాటిని మనం తీసుకోవచ్చు, మనం ఏదైనా నీడ్ ఉందని చెప్పుకొని. ఇదనమాట యాక్చువల్ శాలరీ 21,000 రావాలి. ఇక్కడ మనకి 17,500. ఇది ఒక చిన్న కంపెనీ లాంటిది అనమాట, మరి పెద్ద కంపెనీ కాదు. ఇట్లా వస్తుంది అనమాట. మీకు ఇలా ఇంత ప్యాకేజ్ ఉంటే అరౌండ్ 17,500 దాకా రావచ్చు. కొంచెం అటు ఇటు 1,000 పైకి కిందకైనా ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి 3.6 lakhs ప్యాకేజ్ అనమాట. ఇది యాక్చువల్గా మనకి మామూలుగా మనం అనుకునేది, మోస్ట్లీ చాలా మందికి ఈ 3.6 ప్యాకేజ్ ఉంటుంది అనమాట. వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు అనుకునేది ఏంటంటే 30,000 వస్తుంది అనుకుంటారు. యాక్చువల్గా వచ్చేది ఏంటంటే 26,200 అనమాట. ఇది ఇంకా పెద్ద కంపెనీలు అయితే ఇంకా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అందులో వేరియబుల్ ప్లే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే వేరియబుల్ ప్లే ఇంక్లూడ్ అయిద్దో ఇంకా దరిద్రం స్టార్ట్ అయినట్టే అనమాట. అందులో ఒక ₹1,00,000 వేరియబుల్ పే పెడతారు. 3.6 అన్న 3.6 అన్న 60,000 వేరియబుల్ పే పెడతారు. అందులో మనకు వచ్చేది 20,000. అప్పుడు ఇంకా చాలా తగ్గిద్ది అనమాట. ఇంత కూడా రాదు, 26,000 కూడా రాదు అనమాట. అప్పుడు ఇంకా మనకి ఇంకా చాలా తక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఒక చిన్న కంపెనీ అనమాట. ఇక్కడ కొంచెం ఓన్లీ పిఎఫ్ ఒకటే ఉంది, ఇక్కడ వేరియబుల్ పే లేదు. అదే మీరు ఎంఎన్సీలో అయితే మీకు ఈ ఫిగర్ కూడా కానీ రాదు, 24,000-23,000 ఫిగరే కనిపిస్తుంది అనమాట. ఎంఎన్సీలో కొన్ని పెద్ద కంపెనీ లేదు. ఈ కంపెనీలో ఓన్లీ మనకి ప్రావిడెంట్ ఫండ్లే కట్ అవుతుంది అరౌండ్ 36. సో ఇది వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి అంత ప్రాబ్లం ఏం లేదు. మిగతా అమౌంట్ కూడా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇది 5 lakhs బిలో కాబట్టి ట్యాక్స్ కూడా ఏమి ఉండదు. జస్ట్ ₹200 ప్రావిడెంట్, ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. ఓకే, ఈ ప్యాకేజ్కి అయితే మొత్తం మన అమౌంట్ మన చేతిలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 6 lakhs ప్యాకేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది 6 lakhs ప్యాకేజ్ అనమాట.
యాక్చువల్గా 6 lakhs ప్యాకేజ్లో మనకి క్యాలిక్యులేట్ చేస్తే 50,000 రావాలి. ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే 29,000 అనమాట. ఇది ఒక ఎంఎన్సీది అనుకోండి. ఇక్కడ వేరియబుల్ పే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట మన ప్యాకేజ్లో. ఇక్కడ వేరియబుల్ పే ఇంక్లూడ్ అయ్యిందంటే మనకి ఒక 5-6 వేలు డిఫరెన్స్ వస్తుంది అనమాట. వేరియబుల్ పే ఉన్నప్పుడు, వేరియబుల్ పే లేనప్పుడు. 5-6 వేలు అంటే ఇప్పుడు సపోజ్ మీకు ₹1,00,000 వేరియబుల్ పే ఉందంటే బై 12 చేస్తే మనకి అరౌండ్ 7,000 ఎంత వస్తుంది కదా, 7,000 డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట పర్ మంత్. వేరియబుల్ పే ఉన్న ప్యాకేజ్కి వేరియబుల్ లేని ప్యాకేజ్ అనమాట. మీరు దాన్ని బట్టి అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బై 12 వేస్తే మీకు అంత తక్కువ వస్తుంది. వేరియబుల్ పే అనేది 6 monthsకి ఒకసారి, 12 monthsకి ఒకసారి డిఫరెంట్గా పే చేస్తారు. ఇక్కడ ఇతనికి ఉండేది 12,50,000 రావాలి. ఇక్కడ గ్రాస్ ఎర్నింగ్స్ వచ్చేసి 41,500 అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ ఈ గ్రాస్ ఎర్నింగ్స్లోనే ఇక్కడ మనకి వేరియబుల్ పే అన్నీ కూడా ఉంటాయి అనమాట. అవన్నీ కట్ అయిన తర్వాత ఇంత వస్తే మళ్ళీ ఈ ట్యాక్స్ ఓకే ఇది వచ్చేస్తే మనకి గ్రాస్ ఇంత వచ్చేస్తే యాక్చువల్ పే అది ఇదనమాట. ఈ ప్రావిడెంట్ ఫండ్ కూడా తీసుకోవచ్చు. మిగతా ఇక్కడ 9,000 ఉంది కదా, ఆ 9,000 మనకి రాకపోవచ్చు. దట్ ఈస్ అప్ టు దెమ్ అనమాట. అది అందులో 9,000 అంటే ₹1,00,000 వేరియబుల్ పే అంటే అందులో మీకు 20,000 రావచ్చు, 30,000 రావచ్చు. కొన్ని కంపెనీలు కూడా మొత్తం ఇచ్చే ఉన్నాయి. మోస్ట్లీ అంత తీరు సగానికే కట్ చేస్తారు. సగానికి అంటే వన్ మంత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ₹1,00,000 వేరియబుల్ పే ఉందంటే ఒక 25,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతా దాని మీద మనం హోప్ పెట్టుకోవద్దు. వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అది అప్ టు చాలా క్రైటీరియాస్ చాలా ఉంటాయి అనమాట. కంపెనీకి కూడా వేరే అవుతుంది అనమాట. ఇది ₹1,00,000 వచ్చిన వాళ్ళకి ఎంత వస్తుంటాయి, 39,000 వస్తాయి 50,000 అనుకునే వాళ్ళకి. ఇప్పటి నుంచి ఇంకా మనకి ట్యాక్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. మన ఒరిజినల్ TDS సోర్స్ డిడక్షన్ సోర్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి 6 lakhs దాకా అంత ఏముండదు. 6 lakhs పై నుంచి మనకి ట్యాక్స్, 5 lakhs పై నుంచి మనకి ట్యాక్స్ స్టార్ట్ అయింది. ఈ 9 lakhs వాళ్ళకి కూడా ఇంత అనమాట. 75,000కి 71,000 ఉంది. అండ్ మొత్తం కట్ అయిన తర్వాత వచ్చేది ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అని పెట్టి ఇక్కడ ఇది ఎడిటింగ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఎంత వస్తుంది అంటే 75,000 ఉన్నోడికి 66,900 వస్తున్నాయి అనమాట. 67,000 వస్తున్నాయి. 8,000 కటింగ్ ఉన్నాయి అనమాట. అంటే ఇదే కాకుండా మనకి మళ్ళీ ట్యాక్స్ కట్ అయింది జనవరి నుంచి ఒక 20,000 30,000 ట్యాక్స్ కట్ అయింది అనమాట. జనవరిలో అప్పుడు 30,000 శాలరీ వస్తుంది. లాస్ట్ సార్ అతనికి వచ్చింది. మొత్తం అతనికి 9 monthsకి వచ్చేసి 9 lakhs ప్యాకేజ్ ఉన్నోడికి అరౌండ్ 80,000 ట్యాక్స్ కట్ అయింది అనమాట. అతను ప్రూఫ్స్ చూపించుకుంటూ వస్తే, లేకపోతే గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. ఇది అనమాట. ఇది 10 lakhs బిలో ఉంది కాబట్టి 20% అనుకున్న ట్యాక్స్, ఇట్స్ ఓకే. ఇక్కడ కూడా చాలా మనకు వస్తుంది అనమాట. ఇంకా ట్యాక్స్ చాలా కట్ అయింది. ఇది ఇంకా తోపు అనమాట. 12 lakhs ప్యాకేజ్ మోస్ట్ స్టాండర్డ్ ప్యాకేజ్ అనమాట. 12 lakhs బై 12 వేసుకుంటే మనకు వచ్చేది ఎంత అంటే 1 lakh అనమాట. కానీ ఇక్కడ మనకి హ్యాండ్కి వచ్చేది ఎంత అంటే 84,000 అనమాట. ఇది కంపెనీకి మారుతుంది. MNCలో ఉండేవాళ్ళు 1 lakh ప్యాకేజ్ ఉండేవాళ్ళు 70,000 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను చూసే వాళ్ళ పే స్లిప్లు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క లెక్క ఉంటుంది అనమాట. మా కంపెనీ కూడా ఉన్నాయి, చెప్పలేము. అయ్యి నాకు వచ్చే ప్యాకేజ్లో చాలా కట్టే ఉంటే మనం చూపించుకోవచ్చు. ఇది కొంచెం బెటర్ ఉంది. ఈ కంపెనీ కొంచెం మంచిగా ఇస్తున్నారు. ఇంకా వేరే కంపెనీలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ 3,500 కట్ అవుతుంది. ఇది ఏంటంటే 30% స్లాబ్లోకి వస్తుంది. అంటే 30% ఇంకో మనకి ఉన్న ట్యాక్స్లో హైయెస్ట్ ట్యాక్స్ ఎంత అంటే 30% అనమాట. ఆ స్లాబ్లోకి వస్తుంది కాబట్టి 30% కట్ అవుతుంది. మనం ప్రూఫ్స్ చూపించుకోవచ్చు. ATC 2D 24D చాలా ఉన్నాయి అనమాట. వాటన్నింటిలో మనం ప్రూఫ్లు చూపించుకుంటే కొంచెం రిటర్న్ తెచ్చుకోవచ్చు, మొత్తం తెచ్చుకోలేకపోయినా. ఇదనమాట. ఉన్న వాళ్ళకి 84,000 వస్తుంది అనమాట. అండ్ ఇంకా 24 lakhs ఇంకా ఈ ఉన్న వాళ్ళందరికీ మీరు వాళ్ళు 24 lakhs అనగా అబ్బో ఇది 24 lakhs అంటే 24/12 వేసుకొని 2 lakhs per month వస్తే ఇది ఏం చేస్తాను ఈ డబ్బులు అనుకుంటారు. వాడికి చేరా చూస్తే వాడికి వచ్చేది 1,30,000 1,40,000 వస్తాయి. మిగతా అన్ని ట్యాక్స్ కింద కట్ అయితే డిఫరెంట్ ఉంటాయి. శాలరీ పెరిగే కొద్దీ బోనస్లు అంటారు. చాలా మంది బోనస్ను కూడా ప్యాకేజ్లో కలిపి చెప్తారు అనమాట. బోనస్లు ఎప్పుడు ప్యాకేజ్లో కలపవద్దు. CTC వేరు, ప్యాకేజ్ వేరు అనమాట. బోనస్ వేరు. బోనస్లో ఇప్పుడు సపోజ్ నాకు 24 lakhs ప్యాకేజ్ ఉంది. నా వాళ్ళు ఒక జాయినింగ్ బోనస్ నాకు 6 lakhs ఇస్తారు. అప్పుడు నా ప్యాకేజ్ వచ్చేసి 24 lakhs అనమాట. నేను 30 lakhs చెప్పకూడదు. ఎందుకంటే ఈ 24 lakhs నాకు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి. నాకు 30 lakhs నాకు రాదు. ఆ 30 lakhsలో ఆ 6 lakhs ఎట్ ఏ టైం వస్తాయి అనమాట. ఎట్ ఏ టైం వస్తాయి కాబట్టి చాలా మంది కలుపుతారు. యాక్చువల్గా అయితే అట్లా కలపొద్దు. యాక్చువల్గా నేను కలిపే చెప్తా 30 అన్నట్టు చెప్తాను అనమాట. యాక్చువల్గా అట్లా కలపకూడదు అనమాట. కలపకుండా చెప్పాలి. 24 lakhs చెప్పాలి. అండ్ మనకి బోనస్లో కూడా మనకి ట్యాక్స్ ఉంటుంది అనమాట. సపోజ్ ఒక ₹1,00,000 బోనస్ మీ కంపెనీ ఇస్తుందంటే నీకు అందులో 22,000 ట్యాక్స్ కట్టేది అనమాట. ₹1,00,000 బోనస్ ఇస్తే 22,000 అంటే 28% స్లాబ్లోకో 18% స్లాబ్లోకి వస్తుంది అనుకుంటా.
ఎట్లా వస్తుందో తెలీదు. మనకి 77,000 వస్తాయి అనమాట. ₹1,00,000 బోనస్ ఇస్తే, జాయినింగ్ బోనస్. అదే 2 లక్షలు అంటే మీకు 1,50,000 వస్తాయి, మొత్తం రావు. ఇదనమాట 12 lakhs ప్యాకేజెస్. ఇప్పుడు దాకా నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరు పెట్టలేదు, నేను పెట్టా. చూడండి, జస్ట్ రిఫరెన్స్ లకు వాడుకోండి. ఇలాగే ఉండాలని ఏం లేదు, మోస్ట్లీ అటు ఇటు ఇంతే ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ.